ఇయర్స్ ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్లో అందరికీ గణితంలో ఉన్నాం 4వ అధ్యాయము. అందులో లాస్ట్ వీడియోలో కొంచెం చెప్పుకున్నామండి. గణితంలో వెనుకబాటుతనానికి నివారణ ఉపాయాలు ఏంటి, కారణాలు ఏంటని చెప్పుకున్నాము. ఇప్పుడు కంటిన్యూషన్గా ఉపాధ్యాయుని బోధన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది చెప్పుకుంటున్నామండి. ఉపాధ్యాయుడు విద్యార్థి స్థాయిని గుర్తించకుండా వేగంగాను తక్కువ సోపానాల్లోనూ బోధన చేయవచ్చు. అంటే ఇప్పుడు ఫాస్ట్గా అర్థం చేసుకునే వాళ్ళకి ఫాస్ట్గా చెప్తే అర్థమవుతుంది, నిదానంగా అర్థం చేసుకునే వాళ్ళకి నిదానంగా చెప్తే అర్థమవుతుంది. అలా కాకుండా ఉపాధ్యాయుడు ఎవరికి తగ్గట్లుగా వైయక్తిక భేదాన్ని అనుసరించి చెప్పాలి. తర్వాత కొందరు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుని వేషభాషలు ప్రవర్తన తీరు తగిన విధంగా సమయకాలానుగుణంగా ఉండకపోవచ్చు. అలాగే కొందరు విద్యార్థుల పట్ల అభిమానం, మరికొందరి పట్ల తిరస్కారం చూపవచ్చు. తర్వాత ఒక ఉదాహరణ మాత్రమే చెప్పి ఒక సమస్యకి మిగిలినవన్నీ ఇంటి పనిగా ఇస్తే అది కూడా బర్డెన్ అవుతుందండి విద్యార్థులకి. కొన్ని సందర్భాల్లో ఇంకా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకుండా ఇంట్లో విషయాలు ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకొని కోపడవచ్చు. అది అసహనంగా స్వభావంగా ఉండవచ్చు. ఉపయోగించే భాష సరిగా ఉండకపోవచ్చు. విద్యార్థి సక్రమమైన పనితీరుని అభినందించకపోవచ్చు. లోపాలను పదే పదే విమర్శించవచ్చు. ఇలాంటి లక్షణాలను బోధనలో ప్రవర్తనలో ప్రదర్శించే ఉపాధ్యాయుని పట్ల విద్యార్థులు ఎలా ఉంటారండి? విముఖులుగా మారుతారు. ఈ ప్రభావం వారి గణితాభ్యసనాన్ని వెనుకబాటుతనానికి గురి చేస్తుంది. కాబట్టి విద్యార్థి వెనుకబాటుతనానికి తన బోధన ప్రవర్తన ఎలా కారణమవుతున్నాయని ఉపాధ్యాయుడు గుర్తించి తగిన విధంగా విశ్లేషించుకోవాలి. అవసరమైతే విద్యార్థుల మంచి అభిప్రాయం తెలుసుకొని అటువంటి పరిపృష్టితో ఉపాధ్యాయుడు విద్యార్థి అనుకూలత పొందేటట్లు ప్రవర్తించాలి. అలాంటి ఉపాధ్యాయుని విద్యార్థులు గౌరవిస్తారు, అభినందిస్తారు. అలాగే నాయకత్వ ఆరాధన కలిగి ఉంటారు. మనం ఆసక్తి విషయంలో చర్చించినట్లుగా ఉపాధ్యాయుని పట్ల ఆసక్తి, గణితం పట్ల ఆసక్తిగా మార్పు చెందుతుంది. మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయండి. ఉపాధ్యాయుని బోధన అనేది, ప్రవర్తన అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ వ్యక్తిగత అవధానం ఎలా ఉండాలి? అధిక ప్రజ్ఞ, సాధారణ, అల్ప ప్రజ్ఞ అని 3 విభాగాలుగా విద్యార్థుల అభ్యసన సాధన ఉంటాయి. వారు తరగతిలో గ్రహించే విషయాలు, వారికి అనుసరించవలసిన బోధనా విధానాలు దాదాపుగా అదే వర్గీకరణలో ఉంటాయి. ఒకే తరగతిలో ఒకే సమయంలో బోధనలో వారి అవసరాలకు తగ్గట్లు బోధన జరగడం కష్టమే. ఉపాధ్యాయుని వారి పట్ల వ్యక్తిగత అవధానం అనేది శ్రద్ధ తీసుకొని కుదరని సందర్భాల్లో కొందరు విద్యార్థులు వెనుకబాటుతనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మరి వ్యక్తిగత శ్రద్ధ, మూల్యాంకనం, వారి వారి స్థాయిలకు అనుగుణమైన విద్య అనేది నియోజనాలు, వైయక్తిక భేదాల వీలుగా బోధన ఉపాయాలు ఉంచుకోవాలి. కార్యక్రమాలతో ఉపాధ్యాయుడి సమస్యలను అధిగమించి వీలుంది. మన ఉపాయాలు మనం ప్రకారం చేసుకొని టెక్నిక్గా చేసుకోవాలండి. తర్వాత దస్తూరి వచ్చి ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరి మధ్య ఈ అంశం అనేది చాలా ప్రభావం ఉంటుంది. సరైన దస్తూరి లేని ఉపాధ్యాయుడు బోర్డు మీద వేసే అంకెలు, రాసే అక్షరాలు సరిగా గుర్తించలేక ఉపాధ్యాయుని అడగలేక విద్యార్థులు తప్పుగా రాసుకుంటారు. అప్పుడు విద్యార్థి దస్తూరి సరిగా లేని సందర్భంలో కూడా రాసింది సరైన విషయమే అయినా ఉపాధ్యాయుడు పొరపాటు పడవచ్చు. ఆ 2 సందర్భాల్లో విద్యార్థికి ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు విషయం గ్రహించి మెరుగుపరుచుకోవాలి. మంచి దస్తూరి గల ఉపాధ్యాయుని విద్యార్థులు అభిమానిస్తూ ఉంటారు. ఒక రోల్ మోడల్గా భావించి తమ దస్తూరిలోనూ స్పష్టత, ఖచ్చితత్వము, శుభ్రతల్ని పాటిస్తారు. క్రమం లేని హాజరు తెలిసిందే మీకు, అభ్యాసకులపై విపరీత ప్రభావం చూపుతుంది. గణితంలో భావనలు, ఆలోచనలు క్రమప్రాధాన్యత ఒకదానిపై ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ పద్ధతిలో బోధన అభ్యసన జరుగుతాయి. హాజరు కాని విద్యార్థులు ఆ రోజున చెప్పిన విషయం గ్రహించలేరు. మర్నాడు దాని మీద వృత్తిపరిచిన అంశాల బోధన హాజరైన అవగాహన చేసుకోలేరు. తరచుగా హాజరు కాని వారు విషయ అవగాహన లోపంతో క్రమంగా గణితంలో వెనకబడతారు. కాబట్టి క్రమంగా హాజరవడం దీనికి నివారణ. తప్పనిసరిగా హాజరు కాని రోజున ఏం చెప్పబడిందో ఆ విషయంతో విద్యార్థుల నుంచి ముందే తెలుసుకోవాలి. ఉపాధ్యాయులు విరామ సమయంలో వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఉపాధ్యాయులందుకు సహకరించాలి. నెక్స్ట్ బదిలీ సమస్య. తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా బదిలీ అయినప్పుడు విద్యార్థి వేరొక చోట పాఠశాల చేరాల్సి వస్తుంది. ఆ కొత్త వాతావరణ సర్దుబాటు సమస్యలు, బోధనా పద్ధతుల తేడాలు, తోటి వారితో సమస్యలు, పరిస్థితుల వ్యత్యాసం, అక్కడ ఇక్కడ పూర్తయిన పాఠశాలలో తేడా, సన్నిహిత మిత్రుల ఎడబాటు, నచ్చిన ఉపాధ్యాయుల నుండి వేరుగా రావటం వంటివి అనేక అంశాలు విద్యార్థి అభ్యసనపై ప్రభావం చూపుతాయి.
కొన్ని అంశాలు విద్యార్థి గణిత అభ్యాసాన్ని కుంటుపరచవచ్చు. దీనికి మార్పు సహజమే అనే భావన, కొత్త పరిస్థితులకు అలవాటు పడాల్సిన అవసరం మొదలైన అంశాల పట్ల పిల్లలకు వారి తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. ఇంకా అవసరమైనచో పిల్లవారితో పాటు వారు ఆ పాఠశాలకు వెళ్ళి సంబంధించిన వారిని కలుసుకొని తగిన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కొంతకాలం తర్వాత ఈ సమస్యలు చాలా వరకు పరిష్కరించబడతాయి. విద్యార్థి ఇంతకు ముందు కంటే గణితంలో చురుగ్గా మారవచ్చు. గణితంలో వెనుకబాటుతనానికి మందాభ్యాసానికి కారణాలు కొన్ని నివారణ ఉపాయాలు పరిశీలించాం కదా. ఇప్పుడు మందాభ్యాసంలో సాధారణ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. గణితంలో మందాభ్యాసంలో సాధారణ లక్షణాలు ఏంటి అనేది మ్యారీ పోర్టర్ అండ్ విర్జిల్ మెలరీ అని వారు ఇచ్చిన జాబితా ప్రకారం ఇలా ఉందంటే 90 కంటే తక్కువగా ఉన్న ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉండుట, స్వల్పమైన ఉత్సుకతను కలిగి ఉండుట, బలహీనమైన సంసర్గ విస్తృతి అసోసియేషన్ మెమరీని కలిగి ఉండుట, అమూర్తత్వాలతో ఇబ్బంది కలిగి ఉండుట, తార్కికంగా ఉండకపోవుట, ఊహాశక్తి లేకపోవుట, తన తప్పులను తాను కనుక్కోలేకపోవుట, ఆలోచనలో సృజనాత్మకత లేకపోవుట, శిక్షణను బదలాయించుటలో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండుట, పఠనాశక్తి లేకపోవుట, స్వల్పకాలం మాత్రమే శ్రద్ధను కలిగి ఉండుట, ఇవన్నీ ఈ గణితంలో మందాభ్యాసక లక్షణాలు ఉంటాయండి. ఈ విధంగా నెక్స్ట్ ఇక మందాభ్యాసంలో నిష్పాదనను సాధనను మెరుగుపరిచే పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అంటే బోధనా సామాగ్రి మనకి ఇంట్రెస్టింగ్గా సులభ అవగాహనకు వీలుగా తక్కువ పఠనా స్థాయిని కలిగినవిగా ఉండాలి. ఇందుకు బోధనాపకరణాలు ఉపయోగపడుతూ ఉంటాయి. వర్క్స్, యాక్టివిటీస్ లెర్నింగ్ బై డూయింగ్ చేస్తే అది అనుకూలంగా ఉంటుంది అభ్యసన సూత్రానికి. నెక్స్ట్ బోధనా ఉపకరణాల వినియోగంతో పాటు ఆకర్షణమైన దృశ్య శ్రవణ ఉపకరణాలు కూడా ఉపయోగిస్తూ ఉండాలి. వ్యక్తిగత శ్రద్ధపై వీరిపై అనుకూల ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి బోధన చేస్తున్న అభిప్రాయం కలిగించకుండా ఆటలతో, వృత్యాలతో, బోధనా పరికరాలతో బోధన చేయాలి. అవకాశాన్ని అనుసరించి ప్రత్యేక తరగతిని ఏర్పరిచి వారికి తగిన స్థాయిలోనే పాఠాలచే విస్తపరచాలి. ఇది ఖచ్చిత విజయానికి కారణమై తగిన ప్రేరణ పొందుతారు. ఈ విధంగా మందాభ్యాసన నిష్పాదన సాధనను మెరుగుపరచవచ్చు. ఇక సందర్భాన్ని అనుసరించి లోప నిర్ధారణ, నికషాల పరీక్ష, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ నిర్వహించి తగిన విశ్లేషణ చేయాలి. వారి లోపాలను గుర్తించి నివారణ చర్యలు, రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి. ఉపయుక్తత సూత్రం ఆధారంగా విషయం ఎంపిక చేసుకోవాలి. యూటిలిటీ గణితంలో తరగతిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే అవధానానికి అవకాశం మెరుగుపడుతుంది. స్పెషల్ కేర్ తీసుకోవచ్చు అండి ప్రతి స్టూడెంట్ మీద. గణితంలో అభిరుచి పెంపొందించడానికి గణిత చరిత్రలోని కొన్ని స్ఫూర్తిదాయక విషయాలను పరిచయం చేయాలి. గణిత ప్రయోజనాన్ని వివరించే సంఘటనలు ప్రదర్శించాలి. అవసరమైన చోట వారి పట్ల అసాధారణ సహనం చూపాలి. రోగికి రోగం నయం కాకపోతే వైద్యం చేసిన విధానం ప్రధాన కారణం అయినట్లు విద్యార్థి మందాభ్యాసం ఉపాధ్యాయుని బోధనా విధానం కారణమని అంగీకరించాలి. తగిన విధంగా ఉపాధ్యాయుడు తన విధానాన్ని విద్యార్థికి అనుకూలంగా అయ్యేటట్లు చూసుకోవాలి. గణిత బోధనకు అనువైన పీరియడ్స్ అనేవి సాధారణంగా 2వ పీరియడ్ని కేటాయించాలి. ప్రతి విద్యార్థి పేరు గుర్తుపెట్టుకొని ఆత్మీయంగా పలకరించాలి. వారిని ముందు బెంచి ఇళ్ళు స్థానాల్లో కూర్చున్నట్లు సీటింగ్ అరేంజ్మెంట్ పాటించాలి. గణిత పదజాలంతో గణిత క్రాస్వర్డ్ పజిల్స్, నెంబర్ పజిల్స్, కార్డ్ గేమ్స్ మొదలైన వినోదాలతో కూడిన మనోరంజక వ్యాసకులు నిర్వహించి వారిని గణితం పట్ల అనురక్తులుగా మార్చాలి. గణితపరమైన ఆటల్లో పాల్గొనడం ప్రధానంగా కానీ ఓటమికి ప్రాధాన్యత లేదని గుర్తింపు చేయాలి. పాల్గొనడం, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ డిఫీట్ అండి. ఎనీ గేమ్ ఓటమి అనేది ఇంపార్టెంట్ కాదని చెప్పి వారికి గుర్తింపు చేయాలి. విషయాలను గుర్తుపెట్టుకునేందుకు అవసరమైన సులభ పద్ధతులు, వ్యూహాలను తెలియజేయాలి. ఏ కొద్దిపాటి అభివృద్ధి గమనించినా అభినందించాలి. వైఫల్యాలను గమనించినట్లుగా ప్రవర్తించాలి. అది కేవలం సాధారణ విషయాలుగా భావించి ముందుకు వెళ్ళినట్లుగా ప్రోత్సహించాలి. డిప్రెషన్కి వెళ్లకుండా. ఈ పద్ధతులతో పాటు సాధారణ వెనుకబాటు, ప్రత్యేక వెనుకబాటు అంశాలు చర్చించుకున్న పద్ధతులను పాటించాలి. సరైన వైద్యం, నిపుణులైన వైద్యులు సహకరించే రోగి ఉన్నప్పుడు ఎలాంటి సాఫల్యం ఉంటుందో విద్యా విషయంలో కూడా సరైన వ్యూహాలు, సమర్థత గల ఉపాధ్యాయుడు, సిద్ధంగా ఉన్న విద్యార్థి ఉన్నప్పుడే అంతకు మించిన విజయం ఉంటుంది. నెక్స్ట్ తప్పుడు గణన చేయడం, డిస్కాలిక్యులా అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.